the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. మరి దేవాది దేవుడు తన గొప్ప కృప దయాకిరీటము మన పట్ల చూపించి రెండవ ఆదివారంలో అడుగుపెట్టే అవకాశం దేవుడు మీకు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వాగ్దానాలు పొందుకొని ఉన్నాము. వాగ్దానాల కొరకు నిరంతరము నేను మీరు సంఘమంతా ప్రార్థన చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నేనైతే దినదినము నా వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నాను నేను విశ్వసిస్తున్నాను. దేవుని మనం ఆరాధించే విషయంలో, దేవునిలో ఎదిగే విషయంలో వెనకపాటు తనము ఉండకుండా దేవుని నిరంతరము గణపరిచే వారంగా మనమందరము ఉండాలని మరొకసారి మనవి చేస్తున్నాను. ఇది పరిశుద్ధమైన దినము. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరము దేవుని గణపరిచే వారంగా ఉండాలి. మీరు సిద్ధపడాలి. మీ సంఘాలకు వెళ్ళడానికి మీరు సిద్ధపడాలి. సంఘాల్లో వెళ్ళి ఆరాధించాలి. ఉదయకాలంలో వీక్షిస్తున్నారా? మౌనంగా ఉండవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయా పనులు చేసుకుంటూ ఉంటున్నారా? దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడండి. దేవుని ఘనపరచడానికి మనమందరము ఇష్టపడగలుగుదాం. ఈ సమయం దేవునికి స్తుతులు అర్పిస్తాము. దేవుని ఘనపరిచే వరంగా ఉండగలుగుదాం. మన కాయర్ బృందం రెడీగా ఉంటుంది. దేవుని ఘనపరచడానికి వారు ఇష్టపడుతున్నారు. మీరు నేను అందరం కలిసి దేవుని ఘనపరుస్తామా? ఈ సమయము దేవునికి ఆరాధించడంలో ముందు కొనసాగబడదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మనము ఒక స్తుతి గానంతో దేవుని ఆరాధిద్దాం. పాట పేరు నీ చేతితో నన్ను పట్టు. క్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు దేవాది దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. గత ఆదివారము ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుడు మనతో మాట్లాడినాడు. వెతుకుడి, అన్వేషించుట అనే విషయాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం. మత్తయి రాసిన సువార్త 6:33 మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆయన రాజ్యము ఎటు రీతిగా వెతకాలో 3 సులువైన పద్ధతుల్లో మనం నేర్చుకున్నాం. ఈనాడు నీతిని, దేవుని యొక్క నీతిని ఎటు రీతిగా వెతకాలి. నీతి అంటే ఏంటిది?
మరి నీతిని ఎట్టి రీతిగా వెతకాలి అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోగలుగుదాం. అయితే ఈ సమయంలో మీరు ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ టైం చూస్తున్నారేమో. మరి ఫస్ట్ టైం చూస్తున్నా సరే దేవుని మాటలు, దేవుని వాక్యము మనం శ్రద్ధగా ధ్యానిస్తుండగా ఎవ్వరం కూడా అటు ఇటు కాన్సన్ట్రేట్ చేయకుండా దేవుని మాటలు, దేవుని తట్టే మనం తిరగలుగుదాం, దేవుని సంధానంలో శ్రద్ధగా కూర్చోగలుగుదాం. అయితే ఈనాడు దేవుడు సిద్ధపరిచిన అంశము దేవుని యొక్క నీతిని వెతుకుట. దేవుని యొక్క నీతిని వెతుకుట. అసలు నీతి, రైచస్నెస్ అంటే ఏంటిది అని మనం డిక్షనరీలో వెతికినట్లయితే యాక్టింగ్ అకార్డ్ విత్ డివైన్ ఆర్ మోరల్ లా, ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ ఆర్ సిన్ అని మనకి ఇంగ్లీష్లో రాయబడి ఉంది. దీని అర్థము మరి ధర్మశాస్త్ర ప్రకారము, న్యాయం ప్రకారము నడుచుకునుట, పాపము నుంచి విముక్తి పొందుకునుట అనే అర్థము మరి డిక్షనరీ ద్వారా లిఖించబడి ఉన్నది. అయితే దేవుడు తన మాటల్లో సెలవిస్తున్నాడు కదా, మత్తయి 6:33లో మొదటగా నా రాజ్యమును, నీతిని వెతకండి అంటున్నాడు. నీతి అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందండి? పాపము విముక్తి, పాప విముక్తిని వెతకండి, పాపము నుంచి విముక్తి పొందుకొని నన్ను వెంబడించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా తన నీతిని వెతకాలి అనే అంశాన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు మీరు దగ్గర పెట్టుకోండి, సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎట్టి రీతిగా వెతకాలో మనం చూడగలుగుదాం. మొట్టమొదటి విషయం మనం చూస్తాము, విశ్వాసముతో వెతకాలి. ఎవరి యందు విశ్వాసముతో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందలి విశ్వాసముతో తన రాజ్యాన్ని, తన నీతిని వెతికే వారంగా ఉండాలి. ప్రాముఖ్యంగా తన నీతిని ఎట్లా వెతకాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసముతో వెతికే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరము మన పరిశుద్ధమైన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకోగలుగుదాం. ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. For in it the righteousness of God is revealed from faith for faith, as it is written, the righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఎవరిని జీవిస్తున్నారంట? దేని యందు విశ్వాసం ద్వారా జీవిస్తున్నారంట? యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతుడు జీవిస్తున్నాడు. విశ్వాసము ఏదైతే మనం చూడట్లేదో కానీ నమ్ముతున్నామో, దృఢమైన నమ్మకాన్నే విశ్వాసం అని పిలుస్తున్నాం. యేసుక్రీస్తు అందలి విశ్వాసము నీకు నాకు ఉన్నట్లయితే ఆయన విశ్వాసము ద్వారా మనం ఏమవుతామంట? నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. అంటే నన్ను ప్రశ్న వేయొచ్చు, నేనంతా విశ్వాసినే గారు, మరి నేను నీతిమంతుడిని అయిపోతానా అంటే కుదరదండి. విశ్వాసము ఎట్లా ఉండాలంట? క్రియలలో కనిపించాలి. నువ్వు విశ్వాసిగా పిలువబడుతున్నావా? నీ జీవితంలో పాపపు క్రియలు కనిపించవద్దు, పాపపు స్థితిగతులు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తును వెంబడించే వారి జీవితంలో క్రీస్తు యేసునందు ఉండాలి విశ్వాసము. అంటే ఆయన చెప్పిన మాటల చొప్పున నడుచుకోవడము, ఆయన యందు ఎదగడము, ఆయన చిత్తాన్ని గ్రహించడము, ఆయనను దినదినము మన జీవితాల్లో అనుసరించడమే నిజమైన విశ్వాసి యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచుట. ఇక్కడ రాస్తున్నాడు కదా పౌలు భక్తుడు, రోమిల సంఘానికి రాస్తున్న పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి దేని ద్వారా బయలుపరచబడుతుందంట? దేవుని యందు విశ్వాసము ద్వారా బయలుపరచబడుతుంది. నా సహోదరి సహోదరుడా, మనము నీతిమంతులుగా ఉండాలి అంటే మనలో కావాల్సింది ఏంటిదండి? దేవుని యందు విశ్వాసము. విశ్వాసము లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలలో కూడా నీ విశ్వాసం కల్పించాలి. దేవుని యందు భయభక్తుల్లో మనం విశ్వాసంతో ఎదిగే వారంగా ఉండాలి. ఇప్పుడు విశ్వాసాన్ని కొద్దిపాటిగా మనము అర్థం చేసుకోగలుగుదాం. విశ్వాసము అంటే ఏంటిది అని ఒకసారి చూసుకోగలుగుదాం. చాలా సందర్భాలలో
మనం ఆయా పనులు ఆరంభించేస్తాము. ఎవ్వరికి చెప్పా పెట్టకుండా ఆరంభించేస్తుంటాము. ఎవ్వరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆరంభించేస్తుంటాము. అవునా? కొన్నిసార్లు ఏం చేస్తామంటే నా గట్ ఫీలింగ్ అండి అని చెప్తుంటారు. మరి గట్ ఫీలింగ్ అంటే విశ్వాసమా అంటే కానే కాదండి. అది నీ మీద ఉన్న విశ్వాసము, దేవుని మీద ఉన్న విశ్వాసం కాదు. దేవుడి మీద ఉన్న విశ్వాసం ఏంటిదో తెలుసా? నీకు తలంపు వచ్చిందా, సంఘమంతా నీవు కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ పని చెయ్యి అన్నప్పుడు నువ్వు చేసినప్పుడు దాన్నే మనం అంటున్నాము దేవుని మాటను అనుసరించడాన్నే విశ్వాసంగా పిలుస్తున్నాము. ఉదాహరణకు చెప్తాను చూడండి. భక్తుడైన యోనాతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే, నువ్వు నినివేకి వెళ్ళి ఆ పట్టణము నాశనం అయిపోతుంది, మరి ఆ పట్టణము నాశనములో ఉంటుంది, ఎందుకంటే పాపము భయంకరంగా ఆ పట్టణం నుంచి కనిపిస్తుంది, దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద ఉండబోతుంది, వారికి మీ సువార్తను ప్రకటించంటే ఈయన తార్షీషు ఓడవెక్కి కూర్చుంటాడు. దేవుని మాట విన్నట్ట ఈయన విశ్వాసి కాదంటారా అంటే విశ్వాసియే. దేవుని మాట వింటున్నాడంటే వినట్లేదు. దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు ఏం చేస్తారంట? విశ్వాసాన్ని క్రియలలో కనపరుస్తారు. ఈయన విశ్వాసాన్ని బలపరచడానికి ఈయనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నప్పుడు ఆయనకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేసినానో. మనము దేవుని ఉగ్రత పొందుకున్న ముందే మనం ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసంతో అడిగే వరంగా ఉండాలి, ఆ క్రియలను వ్యక్తపరిచే వరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్రియలను వ్యక్తపరుస్తావో బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు. ఎట్టి రాస్తాడండి? మరి యోబు భక్తుడి గురించి రాస్తాడు కదా, ఇట్లాంటి నీతిపరుడు ఈ లోకంలో ఎవ్వరు కనిపించట్లేదని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. మరి యోసేపు గురించి కూడా ఒక మాట మనం చదువుకుందాం చూడండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను పరచనొల్ల రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అనే మాట రాయబడి ఉందండి. ఏమని రాయబడిందండి? యోసేపు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉంటున్నాడు. నీతిమంతుడంటే తన క్రియలలో అవమానపరచకుండా, తన క్రియలతో దేవుని అగౌరవపరచకుండా దేవుని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు తన పరిశుద్ధమైన గ్రంథములో మరి ఈ లోక సంబంధమైన తండ్రిగా పిలువబడుతున్న యోసేపుని ఏమని పిలుస్తున్నాడండి? నీతిమంతుడిగా పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. గమనించండి, విశ్వాసము నీతి ప్యారలల్గా నడుస్తుంది. నీకు విశ్వాసం ఉంటేనే ఏం కనిపిస్తుందంట? నీతి క్రియలు మన జీవితంలో ఉంటాయి. నీతి క్రియలు నీలో జీవితంలో ఉన్నాయా? ఏం కనిపించాలి? విశ్వాస క్రియలు కూడా కనిపించాలి. ఈ 2 ప్యారలల్గా కలిస్తేనే ఏమవుతుందంట? దేవుని యొక్క నీతి మన జీవితంలో వెల్లడిపరచబడుతుంది. ఇదే మాట దేవుడు సెలవిస్తున్నాడు మత్తయి 6:33లో. మొదటగా నా రాజ్యమును నీతిని వెతుకుడి. నీతిని వెతకాలంటే ఏం చేయాలంట? విశ్వాసం కావాలి, దాంతోపాటు ఏం కావాలంట? నీతి యొక్క క్రియలు. ఈ 2 కలిసినప్పుడే దేవుని యొక్క నీతి మనకి కనిపిస్తుంది. 2వ మాట మనం చూసుకోగలుగుదాం. దేవుని మాట చొప్పున నడుచుకోవడము. నువ్వు నీతిమంతుడిగా పిలువబడాలంటే దేవుని మాట చొప్పున నడుచుకునే వారంగా ఉండాలి. ఎట్టి రీతిగా నడుచుకోవాలి దేవుని మాట చొప్పున అని మనం చూసినట్లయితే అందరికి తెలిసిన మాటనే మీకు చదివిపిస్తున్నాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగును అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎట్లుంటున్నాడంటే నీతిమంతుడు ఎట్లుంటున్నాడంట? నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటున్నాడు. దేవుని గొప్ప కృపను బట్టి మరి ఒకసారి మేము తోమా సువార్త ప్రకటించిన ప్రాంతము అయిన కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా పచ్చదనంతో నింపబడి ఉంది. ఎక్కడ చూసిన చెట్లు, ఎక్కడ చూసిన పచ్చదనంతో ఉంటుంది. ఆ మాటను నేను ఎప్పుడైతే ఆ దృశ్యాలను ఎప్పుడైతే చూస్తున్నానో ఈ మాటనే నాకు గుర్తొస్తుంది. ఏమని రాయబడిందంట? అతడు నీటి కాలువల ఏరున నాటబడిన ఆ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అనే మాట అక్కడ రాయబడి ఉందండి. దేవుని మాట ఎంత సత్యమైనదో కదా.
మరి ఏ చెట్టు అయితే నీటి సోర్సెస్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఏముంటుందంట, అది ఎప్పుడు కూడా వాడిపోదు, ఎప్పుడు కూడా ఫలము ఇయ్యని చెట్టు వలె ఉండదు, ఫలము ఇచ్చే చెట్టు వలె ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుడు ఎట్లుంటాడంట, దుష్టుల దగ్గరికి కానీ పాపపు సహవాసం కానీ పాపపు తలంపుల్లో కానీ పడిపోకుండా దేవుని యందు ఎదిగేవాడుగా ఉంటాడు, దేవునిలో ఉండడానికి ఇష్టపడతాడు, ఆయన చిత్తాన్ని గ్రహించేవాడుగా ఉంటాడు. అందుకే నీ దేవుని యొక్క నీతిని వెతికే ఆ క్రమంలో రెండో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే దేవుని వాక్యము చొప్పున నడుచుకొనుట. దేవుడు నీతో నాతో ఏ మాట అయితే సెలవిస్తున్నాడో ఆ మాట ప్రకారము నేను నడుచుకున్నట్లయితే ఎట్లుంటామంట, చేయునదంతయు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని కొరకు నువ్వు ఏ పనులైతే చేయాలని ఇష్టపడుతున్నావో, నీ ఆశ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, సఫలీకృతం చేస్తాడు. అయితే నువ్వు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా గమనించి తీరాలి. ఎవరైతే చిత్తానికి విరుద్ధంగా వెళ్తారో, మరి యోనా గారు ఎట్లా నీటిలో పడివేయబడ్డారో అదే రీతిగా మనం కూడా నెట్టివేయబడతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా నడుచుకునేవాడుగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే మనకి నీతి చాలా ఉచితంగా వచ్చింది అని అనుకుంటాము. నిజంగానే నీతి ఉచితంగానే వచ్చింది. మనము ఎంతో పైసలు పెట్టి ఏం తీసుకోవట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే, మొన్ననే రీసెంట్గా మేము బ్యాప్టిజమ్స్ ఇచ్చినప్పుడు మరి అన్యులు దేవుని సంధానంలో నడిపింపబడ్డారు, వారు దేవుని నమ్ముకున్నారు, దేవుని యందు వారు నడవడానికి ఇష్టపడ్డారు. 2 ఆత్మలు దేవుని సంధానంలో చేరబడ్డాయి. అయితే వారు బాప్తిజం తీసుకున్న వెంటనే నా చేతుల్లో కొద్దిపాటి అమౌంట్ పెట్టడానికి ప్రయత్నించినారు. అయితే చాలామంది ఉద్దేశం ఏంటిదంటే, బాప్తిజం కానీ రక్షణ కానీ ఏం చేయొచ్చంట, పైసలు పెట్టి కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప ఉచితమైనదే, మనకి ఉచితమే, కానీ దానికి ఒక క్రయధనము దేవుడు చేసి ఉన్నాడు. ఒక మాట చదువుదాం చూడండి. 2 తిమోతిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకోగలుగుదాం. Who saved us and called us to a holy calling, not because of our works, but because of his own purpose and grace, which he gave us in Christ Jesus before the ages began. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదనియు, క్రీస్తు యేసును మనకు రక్షణిక్కుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధులైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, వీఆర్ కాల్డ్ అస్ ఆన్ అ హోలీ కాలింగ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్. మన క్రియలను బట్టి మనకు పిలుపు రాలేదు, మనం చేసిన దాన్ని బట్టి మనకు పిలుపు రాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీకు ఉచితంగా తన కృపను ప్రసాదిస్తున్నాడు. He is giving you his grace, his mercy freely. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఉచితంగా ఇవ్వడానికి వెల చెల్లించింది మాత్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తువే. మా పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు ఉన్నారు. వారికి ఇక్కడ మాకు ఇంటి దగ్గర సంఘానికి సమీపంలో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో వెళ్ళి ఏమైనా వస్తువులు తీసుకున్నప్పుడు వారు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే, ఏ షాప్కు వెళ్ళినా ఉచితంగా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది. ఆ షాప్తో నాకు ఎప్పుడు రిలేషన్ లేదు. అయితే వాళ్ళు వెళ్ళి ఆ షాప్లో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు డబ్బులు అడగగానే వారు బిక్కమొహం వేసి, ఇదేంటిది, ఫస్ట్ టైం డబ్బులు అడుగుతున్నారేంటిది, మేము ఎప్పుడు కూడా ఉచితంగా తీసుకుంటున్నామే అనే ఆలోచన ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చి డాడీ వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, చూడండి అమాయకత్వంలో ఎట్లుంటుందంటే, వారికి తెలియదు డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటున్నాం. మన ఉద్దేశంలో ఏంటిదంటే, ప్రతిదీ ఉచితంగా రాగానే మన ఉద్దేశంలో ఏంటిదంటే దానికి విలువ లేదు అని అనుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన క్రయధనము అంటే తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ఏం చేసినాడంట, నీతిమంతులుగా తీర్చిదిద్దినాడు. అదే మాట ఇక్కడ రాయబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదే మాట రాయబడి ఉంది. చూడండి ఏమని రాయబడి ఉందంటే, విచ్ నౌ హ్యావ్ బీన్ మేనిఫెస్టెడ్ త్రూ ది అపియరింగ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్, హూ అబాలిష్డ్ డెత్ అండ్ బ్రాట్ లైఫ్ అండ్ ఇమ్మారలిటీ టు లైట్
త్రూ ద గాస్పుల్ అని రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడంట? దేవుడు మరి నిత్య జీవాన్ని, వెలుగును తన ద్వారానే ఈ లోకానికి తీసుకొని వచ్చినాడు. నీతిమంతుడు నీతి అనే పైబట్టను ఆయన మరణము ద్వారా, పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించినాడని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాం కదా, మనకు అనుగ్రహింపబడిన నీతి ఉచితంగా ఇవ్వబడినది. నాలుగవదిగా అతి ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాము ప్రేమ. చాలా సందర్భాల్లో నీతిమంతులుగా పిలువబడుతున్న వ్యక్తుల్లో ఏం లేదండి, ప్రేమ కనిపించదు కదా. ప్రేమ కనిపించదు, అన్నీ ఉంటాయి కానీ ఏముండదంట, వారి జీవితాల్లో ప్రేమ ఉండదు. ప్రేమ దేవునికి మారుపేరైనదే ప్రేమ కదా. మరి ప్రపంచంలో ఒక కామన్ లాంగ్వేజ్ ఏంటిది అని మనం ఆలోచిస్తే అది ప్రేమ కదా. ప్రేమ ఇట్స్ నాట్ అ లాంగ్వేజ్, ఇట్స్ అ జెస్చర్ అని దేవుడు మరి ఈ లోకంలో మనం పిలుచుకుంటాం. అది మరి లాంగ్వేజ్ మాత్రమే కాదు, మాట్లాడే తత్వమే కాదు, కానీ ఇట్స్ అ జెస్చర్ అంటే క్రియ కనిపిస్తుందని మనము చూస్తుంటాం. ఇదే మాట దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు కదా, నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఆయన రాజ్యంలో ఉండలేవు. నువ్వు ఎన్ని నీతి పనులు చేసినా నీలో ప్రేమ లేదనుకోండి, అంత వ్యర్థమే. దేవుడు అంటున్నాడు కదా, అంచె దినాల్లోనే కాదు, నిత్యం మనం ఏం చేయాలంట, మన పూర్ణ హృదయముతో, నాట్ హాఫ్ హార్టెడ్, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమించడం అంటే దేవుని అనుసరించడము, దేవుని వెంబడించడము, అది క్రియలలో చూపించడము. ప్రేమను క్రియలలో కనపరచాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా అటు ప్రేమను మనము కనపరిచే వారంగా ఉండగలుగుదాం. ఇప్పుడు మనం గత వారంలో ఆరంభించిన మాటకి మనం వచ్చేద్దాం. మత్తయి రాసిన సువార్త 6:33 ఇలాగు రాయబడి ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని రాయబడి ఉంది. అప్పుడు ఏం అనుగ్రహింపబడతాయంట? నువ్వు ఆశపడినది, నువ్వు కోరుకున్నది, నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేది ఏం చేస్తాడంట? దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ప్రసాదించడానికి ఆయన ఇష్టపడతాడండి. నేను వెనకపాటు తనం ఉండకుండా మనం ఏం చేయాలంట? ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, రెండవదిగా ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలి. ఎవరైతే వెతుకుతారో వారు దేవుని రాజ్యంలో చక్కగా బలంగా ఎదిగేవారుగా ఉంటారు. వారి జీవితాలు ఫలభరితంగా మారుతుంది. వారు దేవుని రాజ్యంలో విశ్వాసులుగా చేర్చబడతారు, నిత్య జీవనంలో ఆనందించేవారుగా ఉంటారు. ఈ సమయంలో వాక్యం విన్న మీరు శ్రద్ధతో విన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడుతుండగా ఈ సమయంలో మనం అందరం మోకరిల్లుదామా? వీలైన వారందరూ మోకరిల్లండి. దేవుని సన్నిధానంలో ఆయన వైపు మనం తిరుగుదాము, ఆయన తట్టు తిరుగుదాము. దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టగలుగుదాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. మిగతావన్నీ ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఫస్ట్ మనం వెతికే వారంగా ఉండాలి. నువ్వు అన్వేషిస్తున్నావా? ఆయన రాజ్యాన్ని అన్వేషిస్తున్నావా? ఆయన నీతి అనే మాటను దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఆ మాటను అన్వేషిస్తున్నావా? ఈ వాక్యం మీ జీవితంలో నాటబడుతుండగా అపవాది పలు విధాలుగా మనల్ని ఆయన దేవుని మార్గం నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తుండగా అపవాదిని తిరస్కరిస్తూ ఆయన రాజ్యంలో నడవడానికి మనం సిద్ధపడదాం. సంగమా, ఈ సమయంలో మనమందరం మోకరిల్లుదాం, దేవుని తట్టు తిరుగుదాం. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, జీవంగల నాయనా, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉన్నవాడవు అనవాడవు అని పిలువబడుతున్న గొప్ప దేవా, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ఈ సమయం చూడలేక వెనకబడుతున్నారు, గతిస్తున్నారు. మాకు అనుగ్రహించిన ఈ సమయానికై మీకెంతో వందనాలయ్యా. ప్రాముఖ్యంగానైనా మొదటగా నా రాజ్యాన్ని, నీతిని వెతుకుడి అంటున్నావయ్యా. నీ నీతిని వెతకే విషయంలో 4 అంశాలతో మాతో మాట్లాడినారయ్యా. నైనా తండ్రి ప్రభా, మీ అంశాలు మాట్లాడిన మాటలను మేము తిరస్కరించకుండా మా హృదయాల్లో మేము బదిలపరుచుకునే అవకాశం మీరు దయచేయండి. మేము చేయనిదంతయు సఫలం అవ్వాలి అంటే మీ మార్గంలో విశ్వాసంతో నీతి క్రియలను కనపరుస్తూ మేము జాగ్రత్తగా ముందు కొనసాగబడాలయ్యా. మా తుది శ్వాస వరకునైనా మీ మార్గంలో మేము నమ్మకంగా నడుచుకునే వారంగా ఉండే అవకాశం మాకు దయచేయండి. ఈనాడు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి.
వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. అవునైనా ఈ సమయమందునైనా అనేక బిడ్డలునైనా అవునైనా అనేక దుఃఖ సంద్రంలో ఉంటుండగా వారిని సమాధానపరచండి. గొడవల చేత అసమాధానంతో వారి కుటుంబాలు ఉంటుండగా వారిని సమాధానపరచండి. అవునైనా ఎంతోమంది రోధిస్తుండగా ఓదార్చండి అయ్యా. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నావయ్యా. వారిని ఓదార్చండి అయ్యా. మీ సహాయం దయచేయండి. మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయకులందరికీ మంచి జ్ఞానము, ఆలోచన, బలము మీరు దయచేయండి. అవునైనా మా దేశము, ప్రాంతము సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. కరువు కాటకాలు లేకుండా మీ గొప్ప కృప చూపిస్తారని నమ్ముచున్నాం. పహార కాస్తున్న సైనికులు, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సమాధానపరచండి. ఇరుగు పొరుగు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణంలో ఉంటుండగా నెమ్మది దయచేయండి అయ్యా. సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. అదే మాదిరిగానైనా తండ్రి ప్రభా, మరి ఏ బిడ్డలైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో చక్కని జాబ్ ఆపర్చునిటీస్ బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీ వాక్యం సెలవిస్తుండగా ఘనంగా వారి వివాహాలు జరుగుటకు మీ సహాయం దయచేయండి. మీ గొప్ప కృప చూపిస్తారని నమ్ముచున్నాం. ఏ బిడ్డలైతే నైనా తండ్రి ప్రభా మరి అనారోగ్య స్థితిలో ఉంటున్నారో, మరణ పడకల్లో ఉంటున్నారో, గాయపరచువాడిని నేనే, స్వస్థపరచువాడిని నేనే అంటున్నావయ్యా. సంపూర్ణమైన స్వస్థత కార్యం బిడ్డల జీవితంలో జరిగింపచేయండి అయ్యా. కాలు మొదలుకొని నడినేతి వరకు మీ స్వస్థత కార్యము బిడ్డల జీవితంలో జరుగుటకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ సహాయం దయచేయండి, తోడుగా ఉండండి నాయనా. ఈ సమయం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ముందున్న వారం అంతట్లో కూడా మీ కృపాక్షేమం మాకు దయచేస్తారని నమ్ముచు ఇచ్చిన సమయానికి ఎంతో వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ నామే బాగా హెచ్చిస్తూ తిరిగి రానేయున్న ప్రభుని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి పెట్టుకుంటున్నాం. మా పరమ తండ్రి, ఆమేన్. మరందరికీ, వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా పరిచర్య గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు తప్పకుండా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. అనేక ప్రాంతాలలో మేము సువార్త విత్తాలని ఇష్టపడుతున్నాం. గ్రామాల పరిచర్యల కొరకు కూడా మేము ఎంతో సిద్ధపడుతున్నాం. ఆయా గ్రామాలలో ఓపెన్ ఎయిర్ మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థన చేయండి. చిన్న చిన్న గ్రామాల్లో పేద పాస్టర్స్ మధ్యలో వారిని సపోర్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దాని గురించి కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలో, మీ సంఘ విజ్ఞాపనలో మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు మేము చేరువలాగున తన వాక్యము, తన సత్యమైన వాక్యము అనేకులకు తెలియచేయడానికి మేమెంతో సిద్ధపడుతున్నాం. యవన బిడ్డలుగా మేమందరం సిద్ధపడుతున్నాము. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఎలీషా రెండంతల ఆత్మతో ఎటు రీతిగా ఆయన పరిచర్య చేస్తున్నాడో అట్టి పరిచర్య మేమందరము చేయుటకు, అనేకులను ఆయన రాజ్యంలో చేర్చే అవకాశం దేవుడు మాకు అనుగ్రహించేలాగున మీరు మా గురించి ప్రార్థన చేయండి. మరి పోచారం ప్రాంతంలో మీరు ఎక్కడ వెళ్ళనట్లయితే, ఏ సంఘానికి వెళ్ళనట్లయితే ఖచ్చితంగా మా సంఘానికి రండి. మీరు మాత్రమే రావడం మాత్రమే కాదు, మరి మీ స్నేహితులను కానీ, మీ బంధుమిత్రులను కానీ, ఎవరైతే రక్షణ అనుభవం ఎవరికైతే లేదో దేవుడు అట్టి బాధ్యత విశ్వాసాలందరికీ ఇస్తున్నారు. నడిపించే బాధ్యత మీది. దేవుని సంధానంలో చేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యము వారి జీవితంలో జరుగుతుంది. ఇంకా మరి మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయాలని ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా మా నంబర్కి కాల్ చేయండి. మీకు ఖచ్చితమైన గైడెన్స్ మేము ఇస్తాము. దేవుడు ఇటు అవకాశం మాకు దయచేసి, ఇటు అవకాశం మీకు అనుగ్రహించిన విధానానికి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించేలాగున ముందు కొనసాగబడుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.